మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు చంద్రశేఖర్. నాకు గొందిరెడ్డిపల్లిలో గ్రావెల్ క్వారీ కలిగి ఉన్నాను. నేను మీ అందరికీ తెలిసిన విషయమే. అమిగోస్ సంస్థ ఏం చేస్తూ ఉందని చెప్పనేసినంటే ఏఎంఆర్ పేరిట, ఏఎంఆర్ అనే సంస్థ పేరిట అమిగోస్ సంస్థ మళ్ళీ దోపిడీకి, ప్రకృతి వనరులు ఖనిజ దోపిడీకి మళ్ళీ శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో వీళ్లకు 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెల 11 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పనేసి అనేటి అగ్రిమెంట్ ఉంది. ప్రతి నెల మాతో నుంచి, క్వారీ యజమానుల నుంచి ప్రతిరోజు డబ్బులు వసూలు చేసినారు, కోట్ల రూపాయలు. కానీ ఇది ప్రభుత్వానికి వీళ్ళు కట్టకోకుండా డబ్బులు ఎగవేతి వేసినారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టకపోవడమే కాకోకుండా వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీపై అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా గన్నుతో కూడా బెదిరించారు. ఎక్కడా కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని నేను. బెదరకోకుండా వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము. అడిగితే ప్రభుత్వం నుంచే ఆగస్టు వరకు 130 కోట్ల రూపాయలు కట్టాలా అని చెప్పేసినటువంటి సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు. ఈ కాపీని తీసుకొని మన ఆర్థిక మంత్రి గారైన పయ్యావుల కేశవ్ గారికి అమిగోస్ చేసినటువంటి అక్రమాల మీద, అమిగోస్ కట్టాల్సినటువంటి, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ డబ్బు మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము. దీని మీద ఎంక్వైరీ చేపించి వీళ్ళ మీద చర్య తీసుకుంటాం, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు. లేకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఖనిజ సంపదని కొల్లగొట్టినటువంటి అమిగోస్ సంస్థ సాక్షాత్తు పెద్దిరెడ్డి గారి స్వయాన ప్రసాద్ రెడ్డి బంధువు. అప్పుడు ఆయనే చేస్తున్నాడు. తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఏమీ చేసుకోలేరు, మేము ఎంత దూరమైనా వెళ్తాము, నువ్వు మమ్మల్ని ఏమీ చేసుకోలేవు, నీకు మాకు ఏది కూడా పర్సనల్ గెడ్జ్ లేదు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి, మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని కట్టాలని చెప్పేసినని చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారికి 6వ నెలలో కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళా కూడా ఇదే అమిగోస్ సంస్థ మీద దర్యాప్తు చేసి అమిగోస్ చేసిన అక్రమాలపై నిజాలు బయటికి తీసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి 9వ నెలలో కూడా